ఓకే, మీకు క్లియర్ కట్గా నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి మీకు ఐమ్యాప్లో లాగిన్ అయ్యి ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ సెల్ ఫోన్లో మీరందరూ ఐమ్యాప్ యాప్ లోడ్ చేశారు అనుకుంటున్నాను. లోడ్ చేసిన వాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ మన సెల్ ఫోన్లో ఐమ్యాప్ అనే యాప్ ఉంటుంది. ఈ విధంగా లాగిన్ వస్తుంది. ఈ లాగిన్లో మనం ఫస్ట్ యూజర్ నేమ్ దగ్గర మీరు ఫ్రీ యాప్లో యూజ్ చేస్తున్న లాగిన్ క్రెడెన్షియల్స్ వాడాలి. ఫ్రీ యాప్లో అంటే ఫీజ్ యాప్లో కొడతాం కదా, అది ఫస్ట్ నేను బాజమ్మది వాడుతున్నాను. 2022 బాజమ్మ నెంబరు 00114269. పాస్వర్డ్ చాలా మంది మార్చుకున్నారేమో నాకు తెలియదు, కానీ మార్చుకోని వాళ్ళకి మాత్రం 123 మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టుంటే ఆ పాస్వర్డ్ని టైప్ చేయండి. లేకపోతే డిఫాల్ట్ పాస్వర్డ్గా 123 టైప్ చేయండి. టైప్ చేసి సైన్ ఇన్ అని కొట్టండి. సైన్ ఇన్ కొట్టంగానే మీకు ఇలా వస్తుంది. మీకు ఈ విధంగా కనపడుతుంది స్క్రీన్ మీద. అయితే కనపడంగానే ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలంటే ఇక్కడ ఈ పైన 3 బార్స్ ఉన్నాయి కదా, ఆ మెనూని యాక్టివేట్ చేయాలి. ఆ మెనూని యాక్టివేట్ చేయాలంటే ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మెనూ యాక్టివేట్ అవుతుంది. ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మెనూ యాక్టివేట్ అవుతుంది. ఆ మెనూ యాక్టివేట్ అవగానే మీ పేరు కనపడుతుంది. ఇక చూడండి, బాజమ్మ యొక్క పేరు కనపడుతుంది. చూడండి, బాజమ్మ. ఓకే, అప్పుడే మీ లాగిన్ అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. బాజమ్మ అనే పేరు కనపడంగానే మీ లాగిన్ అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అప్పుడు తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ మెనూని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇలా కనపడుతుంది. ఇలా కనిపించినాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, డైరీ రిపోర్ట్ అనేది కనపడుతుంది. డైరీ రిపోర్టు ఇదిగోండి, ఏ రోజు, ఈ రోజు 14/5/2024 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల మీరు రిపోర్ట్ చేయాలి. ఇలా అయిపోగానే ఈ డైరీ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఈ డైరీ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరున్న లొకేషన్ జిపిఎస్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఆ లొకేషన్ చూపిస్తాను. చూడండి, సంతపేట, భాగ్యనగర్ 4వ లైను, ఒంగోలు, సంతపేట అని చూపిస్తుంది. నెక్స్ట్ మీ యొక్క ఇన్స్టిట్యూషనల్ ఇంటర్న్షిప్ యూనిట్ నేమ్ స్పోకన్ ట్యూటోరియల్ ఐఐటి బాంబే అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా కీవర్డ్స్, ట్రైనింగ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ట్రైనింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ టు టైం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల మీరు రిపోర్ట్ చేయాలి. మీరు ఇప్పుడు బాజమ్మ అనే అమ్మాయిది లాగిన్ అయ్యాను. ఆ అమ్మాయి ఏ కోర్స్ అంటే లైనెక్స్ అని టైప్ చేయాలి. సబ్జెక్ట్ అన్న దగ్గర లైనెక్స్ కోర్స్ చదువుతున్నారు. మీరు ఏది నేర్చుకుంటున్నారో ఆ టాపిక్ పేరు. బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళు క్లౌడ్ వాళ్ళు అయితే లైనెక్స్, బిఏ హెచ్ఈపి, బిజెడ్సి, ఏజెడ్సి అయితే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. అదే విధంగా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే పిహెచ్పి అండ్ MySQL. లైనెక్స్ లో మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారో అది టైప్ చేయాలి. లైనెక్స్ లో ఏ చాప్టర్ చూసారో ఆ చాప్టర్ని. యూనిక్స్ కమాండ్స్ అని టైప్ చేయటం. ముందేమో మీరు తీసుకున్న కోర్స్ నేమ్ లైనెక్స్ అయితే లైనెక్స్,
స్పోకన్ ట్యుటోరియల్లో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అయితే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, లేకపోతే బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి పిహెచ్పి అండ్ MySQL అనేది కాబట్టి అక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ నోట్స్ లో మీరు ఈరోజు ఏమి చదివారు, నేను యూనిక్స్ కమాండ్స్ అని టైప్ చేశాను. యూనిక్స్ కమాండ్స్ అని టైప్ చేసినాక నేను ఇక్కడ ఇంకొంచెం కిందకు వస్తే క్యాప్చర్ ఫోటో అని ఉంది. ఇక్కడ మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలంటే మీరు ఆ పిన్ అనే నెంబర్ ఉంది కదా, ఆ పిన్ అనే నెంబర్ని క్లిక్ చేస్తే ఇలా సెల్ఫీ దిగండి. కెమెరా మార్చి సెల్ఫీ దిగండి. కెమెరా ఇక్కడ ఉంది కదా, రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో కెమెరా ఉంది. ఆ కెమెరా బాటమ్ ని నొక్కితే మీరు మీ ఫేస్ కనపడుతుంది. ఫోటో దిగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో తీస్తున్నాను. ఈ ఫోటో తీసి తీయగానే ఈ ఫోటో ఓకే అయితే టిక్ కొట్టండి. లేదు మళ్ళీ దిగాలి అనుకుంటే క్రాస్ మార్క్ని క్లిక్ చేయండి. టిక్ని క్లిక్ చేయండి. ఓకే కాబట్టి టిక్ని కొట్టగానే ఆ ఫోటో అటాచ్ అవుతుంది. ఆ ఫోటో అటాచ్ అవ్వగానే ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఆ ఫోటో అనేది ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఇలా డిస్ప్లే అవ్వగానే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు తర్వాత లాస్ట్ ఫైనల్ గా సబ్మిట్ అని కొట్టాలి. అంతేగాని సేవ్ డ్రాఫ్ట్ అనేది కొట్టద్దు. సబ్మిట్ కొడితేనే మీ మెంటార్స్ కి మీరు ఇచ్చిన టాస్క్ మీ మెంటార్స్ కి వెళ్తుంది. సేవ్ డ్రాఫ్ట్ అంటే మీ ఫోన్లో సేవ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు ప్రతిరోజు టాస్క్ ని కంప్లీట్ చేయాలి. ఇలా సబ్మిట్ కొడితే ఇప్పుడు నేను వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు సబ్మిట్ కొట్టాను అనుకో, సబ్మిట్ అయిపోతుంది. అలా కాకుండా సేవ్ డ్రాఫ్ట్ అనో లేటర్ లాగౌట్ అవటమో చేస్తున్నాను. ఇలా మనం ప్రతిరోజు మీరు క్లియర్ కట్గా మీరు రిపోర్ట్ చేయాలి.